ఫ్లవర్స్ అట్లా ఓకే సార్. ఇక్కడ మాకు కింది కూడా పెట్టినాం సార్. నవే డేస్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్లల్లో మొబైల్ యూస్ సార్. మొబైల్ దాన్ని గుడ్గా యూజ్ చేయొచ్చు, బ్యాడ్గా యూజ్ చేయొచ్చు. గుడ్ యూజ్ ఏంటంటే చాట్ జీపీటీ ద్వారా నాలెడ్జ్, గూగుల్, ఏఎక్స్, ఫిజిక్స్ వల్ల ఇలాంటివి యూజ్ చేస్తున్నాం. పిల్లల్లో నాలెడ్జ్ పెరుగుతుంది. ఫ్రీ ఫైర్, పబ్జీ, టెంపుల్ రన్ ఎక్కువ మెయిన్గా ఇవి ఆడుతున్నారు. అయితే పిల్లలు ఇవి వాడకూడదు. వాడడం వల్ల వాళ్ళ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లా మొబైల్ ఫోన్ గురించి అవేర్నెస్. నెక్స్ట్ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. గెటప్ ఎర్లీ, టేక్ ఏ బాత్, వాటికి కొన్ని పిక్చర్స్. అట్లానే ఇది కూడా సార్ బ్యాడ్ హ్యాబిట్స్. గెటప్ లేట్, డు నాట్ టేక్ ఏ బాత్, అట్లా బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్. ఇంకా పిల్లల్ని స్టార్టింగ్లోనే మ్యాజిక్ వర్డ్స్ ఇవి నేర్పిస్తే వెల్కమ్, థ్యాంక్ యూ, ప్లీజ్ డైలీ ఇవి యూజ్ చేసుకుంటే పిల్లల రిలేషన్షిప్ గుడ్గా ఉంటుంది సార్. నెక్స్ట్ ఇవి మంత్ నేమ్స్, ఇవేమో తలకట్టు దీనం తోరగా ఉన్నారు సార్. అన్ని వర్డ్స్ కూడా నెక్స్ట్ ఇవి షేప్స్ సార్. మ్యాథ్స్ షేప్స్, ట్రయాంగిల్, సర్కిల్స్, రెక్టాంగిల్. నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు నవ్వడానికి ప్రాబ్లం అవుతుంది సార్. హెల్తీ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్. ఎక్కువ వరకు అన్హెల్తీ ఫుడ్ తింటున్నారు, దానికి అట్రాక్ట్ అవుతున్నారు. బ్యాలెన్స్డ్ డైట్, వాటి వల్ల యూజెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అన్హెల్తీ ఫుడ్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు కదా, ఇవి తినకూడదు అని మీకు. నెక్స్ట్ సార్ ఇవి కాంటినెంట్స్, సోషల్స్. యాక్చువల్గా అయితే సోషల్ అనేసరికి పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు. గేమ్ ద్వారా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది మళ్ళీ 10th క్లాస్ వరకు కూడా యూజ్ అవుతుంది సార్. చిన్నప్పుడే వాళ్ళ మైండ్ మ్యాపింగ్ ఫిక్స్ అవుతుంది. పిల్లలతోనే ఇట్లా చేయించడం అనుకుంటుంది సార్. వాళ్ళకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా 10th క్లాస్ వరకు వచ్చినా కూడా వాళ్ళు మర్చిపోకుండా ఏ కాంటినెంట్ ఎక్కడ వాట్సాప్ ప్లాంట్స్, ఫ్లవర్, బర్డ్, స్టెమ్, రూట్. అయితే లైఫ్ కూడా చూపించాను సార్. స్టెమ్, రూట్స్, లీవ్స్, ఫ్లవర్, బర్డ్. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్, ఐస్, సీ, హియర్, నోస్, స్మెల్, టచ్, ఇది కూడా ఏం వేస్తాయి సార్. రెస్పిరేటరీ సిస్టమ్ ఇది క్యాలెండర్ని యూజ్ చేస్తాం. డైజెస్టివ్ సిస్టమ్, డైరెక్షన్స్ సార్. 4 డైరెక్షన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, సార్. ఇక్కడ జూ పార్క్ ఉంది సార్. అయితే అది జూ ఎక్కుతాయి. ఇదేమో వాటర్ ఇదేమో సోలార్ సిస్టమ్ సార్. సన్ చుట్టూ 8 ప్లానెట్స్ తిరుగుతాయి సార్. అట్లనే దీన్ని ఎర్త్కి ఈ రకంగా చూపిస్తున్నాం. నిన్న చంద్రగ్రహణం వచ్చింది, అది కూడా దీంట్లో సన్ చుట్టూ మూన్ తిరుగుతుంది. సైన్ ఉంటుంది సార్. మూన్కును సన్కి ఇది అడ్డం కాబట్టి మనకు సోలార్ మీరందరికీ 3 అడ్డం కాబట్టి మనకి ఈ రకంగా చూపిస్తాం. సరే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధికారులు ఫస్ట్ క్లాస్ ఇవి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇవి సార్. స్మాల్, బిగ్. నెక్స్ట్ ఇవి ఏ అండ్ బి, ఇవి కాన్సోనెంట్స్, వోవెల్స్, కాన్సోనెంట్స్. ఇది ఫ్రాక్షన్స్. దీంట్లో హాఫ్ 1/2, 1/3, 1/4,
అట్లా 1/8 వరకు ఇట్లా ఈజీగా పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలకి డేస్ అండ్ సండే మండే సార్ ఒక చిన్న గేమ్ ఉంది సార్ ఆడాలి సార్ పిల్లలకు పండుగ ఉండడానికి షార్ట్ పెట్టదు సెలెక్ట్ చేయండి పిల్లలు గర్ల్స్ బాయ్స్ ఉంటారు కదా చూసి 1 మెంబర్స్ 4లో షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో ఇక్కడ వర్డ్ ఉంటుంది కాన్ఫిడెంట్ మీరు కాన్ఫిడెంట్ పర్సన్ సార్ అట్లా పిల్లలకు ఇవి తెలుస్తాయి షేప్స్ తెలుస్తాయి కలర్స్ తెలుస్తాయి అట్లా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంగ్లీష్లో 12 months ఎట్లుంటే 10 12 నెలలు సార్ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పండుగ చేస్తారు పిల్లలు చైత్రంలో ఉగాది 12 నెలలకి 12 పండుగ శ్రావణంలో రావాలి సపరేట్ ఇది ఆపోజిట్ సార్ ప్లేవే మెటల్లో పిల్లలకి బిగ్ అనుకోండి బిగ్కి ఆపోజిట్ ఏంటంటే స్మాల్ స్మాల్ ప్లేవే మెటల్లో ఇంట్రెస్టింగ్గా అంటే ఇట్లా కటింగ్స్ వచ్చి దీంట్లో చెప్తా ఉంటే అది ఇది రెండు తిరుగుతున్నట్టు చూస్తుంటే బాగుంటుంది అంటే ఇక్కడ వర్డ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కదా సార్ ఒకటి సెట్ చేసి ఇది తిరుగుతూ ఉంటే అది తిరుగుతుంది పట్టేది దానికి ఈక్వల్ వర్డ్ మనం వెతకాలి అది వచ్చినట్టు సెట్ చేసి తిరుగుతూ ఉంటే అది స్మాల్ బిగ్ అంటే పిల్లలు వాడు ఆలోచించాలి సార్